పిల్లలు వెజిటబుల్స్ తినడానికి అస్సలు ఇష్టపడరండి. కూరలో వెజిటబుల్స్ కనిపిస్తే తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి పిల్లలకు వెజిటబుల్స్‌ని రుచిగా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్‌లో కలిపి ఇవ్వడం ఒక మంచి ఆలోచన. పెద్దలకు ప్రతిరోజు ఏం టిఫిన్ చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ శనగపిండి అట్లు ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. ముందుగా ఆనియన్స్, టమాటోస్‌ని చాపర్‌లో వేసి ఈ విధంగా చాప్ చేసుకోండి చిన్నగాన. ఆనపకాయని, అదేవిధంగా క్యారెట్‌ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి. మిర్చిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. వీటంతటిని ఒక బౌల్‌లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి గ్లాసున్నర వరకు శనగపిండి పడుతుందండి. శనగపిండిలో మెయిన్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్‌కి బాగా యూజ్ అవుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, పావు టీ స్పూన్ వరకు వామ్ పౌడర్ కూడా వేసుకోండి. డైజెషన్కి బాగుంటుంది. వీటిని చేతితో బాగా కలిపిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. నీళ్ళు తక్కువగా పోస్తే పిండి గట్టిగా అయ్యి అట్లు అనేవి మందంగా వస్తాయండి. అలా మందంగా వచ్చినప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. మనం వేసిన వెజిటబుల్స్ కూడా అట్లలో చక్కగా కలిసిపోతాయండి. చూపించిన విధంగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. అలా కాకుండా మీకు ఇంకా ఎక్కువగా పలుచగా కావాలనుకుంటే నీళ్ళు అనేవి ఎక్కువ పోసుకోండి. మీకు ఎలాంటి అట్లు కావాలో నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సెట్ చేసుకోవాలి. పిల్లల కోసం కొంచెం మందంగా, పెద్దల కోసం పలుచగా వేసుకుంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా అట్లు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక దోస పెనంపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా శనగపిండి అట్లు వేసుకోండి. ఒక 3 గరిటెల వరకు వేసుకుని స్లోగా స్ప్రెడ్ చేసి ఆ పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. మంటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి. చాలా తక్కువ టైంలోనే చాలా హెల్తీ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మనం డిన్నర్గా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుందండి. వీటిలో వెజిటబుల్స్ కూడా వేసాం కాబట్టి పోషకాలు కూడా ఆహారంలో చేరుతాయి. పిల్లలు కూరగాయలు విడిగా తినకపోతే ఇలా శనగపిండిలో కలిపి ఇవ్వడం ఒక సులభమైన మార్గం. శనగపిండిలో ప్రోటీన్, ఫైబర్తో పాటు పలు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే శనగపిండితో చేసే ఈ అట్లలో ఉల్లిపాయ, టమాటో, అనపకాయ లాంటి కూరగాయలు కలిపితే రుచితో పాటు పోషక విలువ కూడా పెరుగుతుంది. ఇదే విధంగా రిమైనింగ్ వాటిని కూడా వేయించుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా ఇలా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అసలు వెజిటేబుల్స్ అనేవి మనకి పంటికి కూడా తగలవన్నమాట. అంత మెత్తగా అయిపోతాయి చాపర్లో వేసి కట్ చేయడం వల్ల. అండ్ తురుముకున్నాం కదండి క్యారెట్, అది చాలా మెత్తగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ అనేది. ఎప్పుడైనా డిన్నర్ ఏం చేయాలో తెలియకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కుర్మా కానీ వేసుకుంటే దీనికి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చాలా సింపుల్గా ఇంట్లో దొరికే పదార్థాలతో రుచికరమైన శనగపిండి అట్లు రెడీ. పిల్లలు వెజిటబుల్స్ తినడం లేదని ఆలోచించే తల్లులు ఆ వెజిటబుల్స్ను అట్లలో కలిపి రుచిగా తయారు చేసి ఇవ్వచ్చు. పెద్దలు కూడా ఉదయం టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.